ఆ బాధ్యతలు కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ సందర్భాన్ని వారు తెలియచేశారు. తరువాత ఈ భారాన్ని వహించేవారు వారే, ఈ బాధ్యతను జరిగిస్తున్న వారు వారే. కానీ సహకారులుగా సలహాదారులుగా మాత్రమే కొందరు వ్యక్తులను ఆయన నియమించుకోవడం జరిగింది. ఇది ప్రభు కృపగా భావించిన ప్రభుని స్తుతిస్తున్నాను. మరి దైవజనులు వర్తమానం అందిస్తారు. గుంటూరు నుండి రత్నరాజు గారు రావాలి. ఆయన రాలేని కారణాన్ని బట్టి కొద్ది నిమిషాలు ప్రభు మాటలు అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మీలో కొందరికి తెలియకపోయినా నేను అనుపత్తి గ్రామంలో పత్తూరు అనేటువంటి ప్రాంతంలో 5 మధ్య ప్రభు పరిచర్య చేస్తా ఉన్నాను. నా పేరు జోషి అని ప్రకటించడం జరిగింది. నా కొరకు, నా పరిచర్య కొరకు ప్రార్థించాలని నేను కోరుతున్నాను. ఈ స్థలంలో ఇలా నిలిచి ప్రభు మాటలు కనీసం కొద్దిగానైనా వివరించడానికి ఈ ఆధిక్యత లేక ఈ యొక్క ఈ సమయాన్ని దేవుడు నాకు అనుగ్రహించడం నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మరి ముఖ్యంగా ఇలా నిలబడటానికి నేను అర్హుడిని కానప్పుడు ఎలాగ నిలబడాలో, ఎలాగూ దేవుని వాక్యాన్ని వివరించాలో అని ఆ తప్పటడుగులు నేర్పించిన మరి దైవజనులు ఇక్కడ ఉన్నారు. మా ఆత్మీయ తండ్రి గారైనటువంటి బిఎల్ జోసెఫ్ గారు, వారు ద్వారా ఈ తప్పటడుగులు అనే వర్తమానం అందించే అనుభవాన్ని నేను నేర్చుకున్నాను. వారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, నెహెమ్యా గ్రంథంలో నుంచి ఒక చిన్న వాక్య భాగాన్ని కొద్ది సమయం మాత్రమే మనం విందాం. అందరూ సంఘాల పట్ల బాధ్యత కలిగిన వారం కనుక, సంఘాల కంటే సంఖ్యలో మనం ఉన్నాము కనుక ఈ విషయాలు తలంచడం ఎంతైనా మంచిదని నేను ఆలోచిస్తా ఉన్నాను. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. అయితే వారితో నేను ఇట్లంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయేనో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూసి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులను మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, చదువుకున్న ఈ లేఖన భాగాన్ని యుక్తంగా మీరు మా ముందు వివరించి మహిమ పొందమని, నిలుచున్న నేను అశక్తుడను ప్రభువా, నన్ను బలపరచమని, ఈ కార్యక్రమాన్ని చేరవచ్చిన మీ దాసులు ప్రభువా, సేవకులుగా, పెద్దలుగా, పరిచారకులుగా, బాధ్యత గల సంఘ వ్యక్తులుగా ఉంటుండగా సహాయం చేయమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని దాసుల ద్వారా మనం వర్తమానాన్ని మనం వింటాము. కానీ సహాయకరంగా నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనంలో మనం చదువుకున్న భాగం చాలా శ్రేష్టమైనటువంటి భాగం. ఈ శబ్దం స్పష్టంగా వినపడుతుందండి. కనుక నెహెమ్యా గ్రంథం చాలా విశేషమైన గ్రంథం. ఇందులో 3 ప్రాముఖ్యమైన భాగాలు మనం గమనించగలం. ఒకటి, యెరూషలేము యొక్క గోడ కట్టక మునుపటి చరిత్ర, యెరూషలేము యొక్క గోడ కట్టినప్పటి చరిత్ర. యెరూషలేము యొక్క గోడ కట్టక మునుపటి చరిత్ర, యెరూషలేము గోడ కట్టుచూ ఉన్నప్పుడు చరిత్ర, యెరూషలేము గోడ కట్టిన తర్వాత చరిత్రని 3 భాగాలుగా దీన్ని మనం చేసుకోవచ్చు. అయితే ఇందులో
1 నుంచి 3 అధ్యాయాలు మాత్రమే యెరూషలేముకి గోడ కట్టగా మునుపటి చరిత్ర వ్రాయబడింది. 4 నుండి దయచేసి గమనించండి. 4 నుండి ఈ భాగంలో మనం ఆలోచన చేసినట్లయితే 12 అధ్యాయాల వరకు ఉన్నటువంటి భాగంలో యెరూషలేముకి ప్రాకారమును కట్టినప్పటి చరిత్ర. కానీ ఆఖరిగా 13వ అధ్యాయము యెరూషలేము యొక్క ప్రాకారము కట్టిన తరువాత జరిగిన చరిత్రగా మనం గుర్తుపెట్టుకుని 3 భాగాలుగా మనం దీన్ని చదివినట్లయితే ఆ విషయాలు మనకు అర్థమవుతాయి. అయితే ఇక్కడ నెహెమ్యా అంటున్నాడు, మనకి నిందరాకంగా ఉన్నట్లు యెరూషలేము యొక్క ప్రాకారం మరలా కట్టుదమరండి అన్నాడు. కట్టుదమరండి అంటే అంతకుముందు కట్టబడిందే గాని మరలా కట్టుదమరండి అనే మాట ఇక్కడ మనకు వినపడతా ఉంది. అంతకుముందు కట్టబడింది, ఎవరి ద్వారా కట్టబడింది అని మనం గమనిస్తే రాజైన సొలొమోను ద్వారా యెరూషలేము యొక్క ప్రాకారము నిర్మించబడింది అని మనం చూస్తాం. చూడండి, రాజులు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 15వ వచన భాగాన్ని చదువుకుందాం. 9:15 కదా. యెహోవా మందిరమును, సొలొమోను నగరమును, మిల్లోను యెరూషలేము యొక్క ప్రాకారమును, హాషోరు, మిగిద్దోను, ఎజేరు అను పట్టణములను కట్టించుటకు సొలొమోను పెట్టి వారిని పెట్టెను అని వ్రాయబడింది. ఒక మాట మనకు చాలు, యెరూషలేము యొక్క ప్రాకారమును అనే మాట చూస్తున్నాం. యెరూషలేము చుట్టూ ప్రాకారం నిర్మించిన వాడు ఎవరు? రాజైన సొలొమోను. అంతేకాకుండా యెరూషలేములో ఒక చక్కటి మందిరాన్ని కూడా నిర్మించిన వాడు. చూడండి 9:1 సొలొమోను యెహోవా మందిరమును రాజు నగరును కట్టుటయు అని వ్రాయబడింది. యెరూషలేములో చక్కటి మందిరాన్ని నిర్మించిన వాడు సొలొమోను. యెరూషలేము చుట్టూ చక్కటి ప్రాకారం నిర్మించిన వాడు సొలొమోను. యెరూషలేము ప్రాకారానికి లోపల ఒక మంచి నగరాన్ని నిర్మించిన వాడు కూడా సొలొమోను. అయితే ఒక దినమున ఈ యెరూషలేము యొక్క ప్రాకారం అనేది ఏదైతే ఉందో అది పడద్రోయబడింది. యెరూషలేము యొక్క నగరం ఏదైతే ఉందో అది కాల్చివేయబడింది. యెరూషలేము యొక్క నగరం ఏదైతే ఉందో అది కూల్చివేయబడింది. చూడండి, ఆ మాటలు మనం చదువుకుందాం. ఎక్కడంటే దినవృత్తాంతముల 2వ గ్రంథం ఆఖరి అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం ఆఖరి అధ్యాయము 17వ వచనం దగ్గర నుంచి మనం చదువుకుంటాం. 36:17 కదండి. ఆయన వారి మీదకి కల్దీల రాజును రప్పింపగా అతను వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనుల యందైనను, యవతుల యందైనను, ముసలివారి యందైనను, నెరసిన వెంట్రుకలు గలవారి యందైనను కనికరింపలేదు. దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణలన్నిటినీ యెహోవా మందిరపు నిధులోనిదేమి, రాజు నిధులోనిదేమి, అధిపతుల నిధులోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకు తీసుకొని పోయెను. దియుగాక కల్దీలు దేవుని మందిరమును తగులబెట్టి యెరూషలేము యొక్క ప్రాకారమును అడగొట్టి దాని యొక్క నగరులన్నింటినీ కాల్చివేసిరి అనే మాట గమనిస్తున్నామండి. యెరూషలేము యొక్క ప్రాకారము, యెరూషలేము యొక్క మందిరము, యెరూషలేము యొక్క నగరము కూల్చబడింది, కాల్చబడింది అని మనం చూస్తున్నాం. ఇంత దుస్థితి ఎందుకు వారి మీద సంభవించింది అని ఒక మాట గమనిస్తే, దేవుడైన యెహోవా వారికి విశ్రాంతి దినాలు ఇచ్చాడు. విశ్రాంతి దినాలు నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనం చూస్తాము. విశ్రాంతి దినము చాలా పవిత్రంగా ఆచరించాలని దేవుడైన యెహోవా నాడు ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన ఆ మాటలు మనం చూస్తాం. అంతేకాకుండా లేవ్యకాండం 23వ అధ్యాయంలో వారికి ఇవ్వబడిన విశ్రాంతి దినములు, ఒకటి వారములో విశ్రాంతి దినము, నెలలో విశ్రాంతి దినము, అదే సమయంలో సంవత్సరముల విశ్రాంతి దినము,
వారికి కొన్ని విశ్రాంతి సమయాలు ఇచ్చాడు, కానీ విశ్రాంతి అనే సమయాలని వారు పాటించిన వారు కాదు, త్రోసివేసిన వారిగా ఉన్నారు. కనుకనే దేవుని కోపం వారి మీద రగిలి దేవుడు ఆ భూభాగములకు విశ్రాంతినిచ్చుడు కొరకే ఆ భూభాగమును ఖాళీ చేసిన వాడిగా చూస్తా ఉన్నాం. చూడండి, ఒక మాట మనం గమనిస్తాము. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. అంతటా యూదుల ప్రధానులను ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యం చేయదురు? మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదకిని ఈ పట్టణస్థుల మీదకిని కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి ఇశ్రాయేలు మీదకి కోపం మరి అధికముగా రప్పించుచున్నారు అని చెప్పిన మాట గమనిస్తున్నాం. అర్థమైందండి? దేవుడని యెహోవా ఇచ్చిన విశ్రాంతి దినాలు వారు త్రోసివేశారు, వారు పాటించలేదు, వారు అనుసరించలేదు. కనుక దాని ద్వారా దేవుడు యెరూషలేము భూభాగానికి విశ్రాంతిని ఇవ్వటానికి ఇశ్రాయేలు వారందరినీ కూడా, యెరూషలేము ఉన్నటువంటి వారందరినీ కూడా బబులోను దేశానికి చెరగా పంపించాలని దేవుడు ఉద్దేశించి ఆ భూభాగాన్ని ఖాళీ చేయడానికి దేవుడు అన్య రాజు అయినటువంటి నెబుకద్నెజరును ప్రేరేపించాడు. యెరూషలేము మీదకి పంపించాడు. ఆ మందిరం కూల్చివేయబడింది, నగరం కాల్చివేయబడింది, ప్రాకారము పడగొట్టబడింది. ఇప్పుడు యెరూషలేము ఎట్లా ఉందంటే ఖాళీ ప్రదేశముగా ఉంది, ఖాళీ ప్రదేశముగా ఉంది. ఇశ్రాయేలు వారందరూ కూడా బబులోనికి తీసుకొని పోబడ్డారు, యూదా వారందరూ కూడా. అయితే ఒక విషయం ఏమంటే, నెహెమ్యా అప్పటికి బబులోనులోనే ఉన్నాడు, కానీ వార్త విన్నాడు. మొదటి అధ్యాయం 3వ వచనం మనం చదివినట్లయితే ఆ వార్త విన్నాడు. యెరూషలేము పాడైపోయింది, దాని గుమ్మములు కాల్చివేయబడ్డాయి, దాని నగరం కూల్చివేయబడింది, ప్రాకారం పడిపోయిందని విని అక్కడ నుండి నెహెమ్యా రాజు దగ్గర మనవి చేసి సెలవు తీసుకుని యెరూషలేముకు వచ్చి ఈ ప్రాకార నిర్మాణాన్ని కొరకు ప్రయాస పడతా ఉన్నాడు అని మాట గమనిస్తున్నాం. ఒక మాట గుర్తుందాం, పడిపోయిన ప్రాకారాన్ని కట్టుటకు నెహెమ్యా పూనుకున్నాడు అని మాట గమనిస్తాం. పిల్లరా, ఈ యొక్క సమయంలో పడిపోయిన ప్రాకారము కట్టుటకు నెహెమ్యా ప్రజలను సిద్ధపరుస్తున్నాడు, ప్రయాస పడుతున్నాడు, పని చేసేవాడిగా కొడున్నాడు. సమయం నేను చూపించలేదు. అయితే ఈ దినాల్లో సంఘాలు అనే కట్టడంలో మనం ఉన్నాము. ఇవాళ సంఘాలు సత్యం అనే దానిలో నుండి ఏమైపోయినాయి? పడిపోయినాయి. సత్యము నుండి చెదరిపోయినాయి, సత్యము నుండి తొలగిపోయినాయి. సత్యమును విడిచి ఆ సంఘాలు చల్లా చెదరైపోయినాయి. కనుక పడిపోయిన సత్యము నుండి, తొలగిపోయిన సత్యము నుండి సంఘాలను మనం తిరిగి సత్యములో కట్టడానికి మనలో ప్రతి వారు కూడా ఏం చేయాలి? ఒకటి, ఇదిగో చూడండి బ్రదర్, ఎంతో ఖర్చు పడి మనందరినీ సమకూర్చి పని జరిగిందాము రండి అని ప్రోత్సహిస్తా ఉన్నారు. రెండవదిగా మనమేం చేయాలంటే పని చేసేవారిగా ఉండాలి, పని అనే దాని కొరకు ప్రయాస పడేవారిగా ఉండాలి. అప్పుడే ప్రాకారాలేమి, నేడు మందిరాలేమి ఏం చేయబడతాయి? కట్టబడేవిగా ఉంటాయి అని మాట గమనిస్తున్నాం. ఒక మాట, ఎవరిళ్ళ దగ్గర మనం వాళ్ళు ఉన్నామనుకోండి, ఈ ప్రోత్సాహము, ఈ పొరుకొలుపు, ఈ ఉత్సాహము, ఈ సమర్పణ మనకు ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? ఎవరు మాట్లాడలేదు. ఉంటుంది అన్నవారు చెప్పండి. ఇంటి దగ్గర ఉంటే, ఇంటి దగ్గర అయితే మాకు ఉండదు కానీ ఇక్కడే ఉంది అని చెప్పిన వారు చేతులు చూపిస్తారా? ఎందుకంటే పిల్లారా, మన ఎవరి దగ్గర ఉంటే ఈ ప్రోత్సాహం మనకు, ఈ పొరుకొలుపు మనకూడదు, ఈ ఉత్సాహం మనకూడదు, ఈ సమర్పణ మనకుండదు. అంచేత నెహెమ్యా, మీరు రండి, పడిపోయిన ప్రాకారాన్ని ఏం చేసుకుందాం, నిర్మించుకుందాం రండి అని 2వ అధ్యాయం 17వ వచనంలో పిలుస్తున్నాడు. పిల్లలు రండి, దేవుని సేవకులుగా పెద్దలుగా ఉన్న మనము పడిన గోడలు తిరిగి కట్టునట్లుగా సంఘాలని కట్టేవారిగా ఉండాలి, పడగొట్టేవారిగా కాదు. కట్టబడిన సంఘాల్లో సత్యాన్ని కట్టేవారిగా ఉండాలి, సత్యాన్ని సంఘానికి నేర్పేవారిగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటా ఉన్నాం. 2-3 మాటలు చదివించి నేను ముగిస్తాను. చూడండి, దైవ గ్రంథంలో ఇర్మియా గ్రంథం, దేవుడు తన దాసులైన మనకిచ్చిన ఒక గొప్ప అధికారం ఏమంటే, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచన భాగాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 10వ వచన భాగాన్ని చదువుకుందాం. చూడండి ఏమన్నాడు?
పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపు చేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నేను నియమించి ఉన్నాను అన్నాడు. రెండు మాటలు తీసుకున్న. ఒకటి, పడద్రోయుటకు దేవుడు మనకి అధికారం ఇచ్చాడు, కట్టుటకు దేవుడు మనకి అధికారం ఇచ్చి. ఏం పడదోయాలి, ఏం పడగొట్టాలంటే అన్యాచారాలు, మతాచారాలు, లోకాచారాలు సంఘములో లేకుండా పడగొట్టాలి. వాక్యానుసారమైనది ఏదైతే ఉందో దాని సంఘములో మనము కట్టేవారుగా ఉండాలి. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం చూడండి. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం. ఇక్కడ రాజైన హిజ్కియాను మనం చూస్తాము. ఈయన ఏం చేస్తున్నాడో మనం గమనిస్తాం. చూడండి 18వ అధ్యాయము 3వ వచనం. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థానములను కొట్టివేసి, విగ్రహములను పగలగొట్టి, దేవతా స్తంభములను పడగొట్టి, మోషే చేయించిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను అని వాడు గమనిస్తున్నాం. ఇక్కడ రాజుని హిజ్కియాను మనం చూస్తున్నాము. ఈయన యెరూషలేములో ఉన్న ఒక నిగుస్తానని పేరు పెట్టబడిన ఒక సర్పపు రూపంలో ఒక స్తంభాన్ని ఇశ్రాయేలు దేవునిగా ఆరాధిస్తున్నటువంటి దినాల్లో ఈయన రాజుగా వచ్చాడు. అంతకు ముందున రాజు ఎవరు దాన్ని పట్టించుకోలేదు. కానీ ఆయన రాజుగా వచ్చిన కాలంలో ఏదైతే దేవుని స్థానంలో ఉండి పూజించబడుతుందో, సేవించబడుతుందో దానిని తుత్తునీలుగా చేసి, పొడిగా చేసి, కనబడకుండా చేసిన వాడిగా లేఖనాల్లో మనం గమనిస్తున్నాం. వీళ్ళారా మన పితరులైన వారు, తెలియని వారు, తెలిసిన వారు చేసిన అన్యాచారాలు, మతాచారాలు, సంఘములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి, కనబడకుండా పడగొట్టాలి, బుద్ధిగా చేయాలి, వాక్య సత్యాన్ని సంఘాల్లో నిలబెట్టి నడిపించాలి అని మాటలు మనం చూస్తాం. ఇదే మాటలు పౌలు అంటాడు. చూడండి, పౌలు అనే దైవజనుడు చెప్తున్న ఒక మాట మనం చూస్తాము. గలాతీయులకు రాస్తూ లేక కొరింథీయులకు రాస్తూ చెప్పిన మాట మొదటిగా చూద్దాం. 2వ పత్రిక కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయం 10వ వచనంలో ఇలాగ అన్నాడు. కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారం చొప్పున కాఠిన్యం చూపకుండానట్లు అని చెప్తా ఉన్నాడు. నేను పడద్రోయుటకు కాక కట్టుటకే మీ దగ్గరికి వస్తున్నాను అన్నాడు. కట్టవలసిన వాటిని చెప్పండి, కట్టాలి. పడగొట్టవలసిన వాటిని పడగొట్టాలి. గలాతీయులకు రాస్తూ ఇదే పౌలు చెప్పిన మాట చూద్దామా? గలాతీయులకు రాస్తూ ఏమన్నా చూడండి, 2వ అధ్యాయము 18వ వచనం. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధునిగా కనుపరుచుకుందని కదా అన్నాడు. పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఏది ఆనాటి యోధ మతాచారాలు సంఘములోనికి రాకుండా పడగొట్టాడో వాటిని ఎన్నడూ కూడా నేనేం చేయను, కట్టను అని చెబుతూ ఉన్నాడు. వీళ్ళ వినండి, వాక్య సత్యం ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టి నడిపించే వారిగా ఉండాలి. ఏది వాక్యకి విరుద్ధమైందో దాన్ని పడగొట్టి దుద్దురీలుగా చేయాలి. సత్యమనే సంఘాన్ని ఈ భూమి మీద కట్టేవారుగా ఉండాలి అని మనం చూస్తూ ఉన్నాం. పడగొట్టవలసిన వాటిని పడగొట్టి, కట్టవలసిన వాటిని కట్టేవారిగా ఉండాలని దేవుని లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. చూడండి, ఇదే పౌలు కొరింథీ 2వ పత్రికలో ఒక మాట మనకి ఇలా తెలియజేస్తా ఉన్నాడు. 10వ అధ్యాయము 5వ వచనం. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి అన్నాడు. పడద్రోసి, దేవునికి విరుద్ధమైన ఆటంకాన్ని పడద్రోసేవాడు. పడగొట్టవలసిన వాటిని పౌలు పడగొడుతున్నాడు, కట్టవలసిన వాటిని పౌలు కట్టుతున్నాడు. నేటి దినాల్లో సంఘములో సేవ చేస్తున్న దైవ సేవకులేమి, పెద్దలేమి, బాధ్యత గల సోదర సోదరుల ప్రతి ఒక్కరు కూడా దేవునికి సంఘం అనే ఆ బ్రహ్మాండమైన కట్టడమును కట్టే విషయంలో మనం పనిచేసేవారిగా ఉండాలి. అదే సమయంలో దేవుని వాక్యం మనం గమనిస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, నేను సంఘమును కట్టుదును అన్నాడు కదండి. అసలు ఈ సంఘం అనే బ్రహ్మాండమైన కట్టడం అనే ప్రారంభికుడు ఎవరంటే మన ప్రభువైన
యేసుక్రీస్తు. మత్తయి సువార్త 16:28 మనం చూస్తాం. అదే సమయంలో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 23 వచనం నుంచి మనం చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు కట్టుచున్నాడని మాట రాయబడింది. ఇదిగో పౌలు అంటున్నాడు, నేను కట్టుచున్నాను అన్నాడు. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దేవుని యొక్క ఆలోచన మేరకు సంఘాన్ని కడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు కట్టుచున్నాడు, భక్తులైన వారు కట్టుచున్నారు. వ్యక్తిగతమైన జీవితాన్ని మనం కూడా కట్టుకోవాలని యోధా పత్రిక ఒక మాట రాయబడి చూడండి, ముగిస్తాను. యోధా పత్రిక 1వ అధ్యాయం గల పత్రికలో ఒక మాట మనం చదువుకుందామండి. ఏమన్నాడు? దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తుండగా 20వ వచనం కదండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు అని రాయబడింది. నమ్మిన దేవుని పిల్లలైన మనము వ్యక్తిగత జీవితాలు కట్టుకోవాలి, సంఘాలు కట్టేవారిగా ఉండాలి, అది కూడా సత్యములో కట్టేవారిగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెరూషలేము యొక్క ప్రాకారము కట్టుటకు నెహెమ్యా ఎంత ప్రయాసపడ్డాడో లేఖనాల్లో రాయబడింది. తన్ను ఖర్చు పడ్డాడు, తనకున్నది ఖర్చు చేశాడు, పోరాటాలను సహించాడు, అవమానాలు సహించాడు, నిందలు సహించాడు. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. నెహెమ్యా ప్రాకారాన్ని కట్టుచు ఉంటే ఆనాటి విరోధులైన వాళ్ళు అన్నారు, ఈ ప్రాకార నిర్మాణం జరిగిన తర్వాత ఈ ప్రజల మీద బబులోను రాజు రాజుగా ఉండకుండా నెహెమ్యాయే రాజుగా ఉండి వీళ్ళు పరిపాలన చేయాలని స్వార్థపూరితమైన ఆలోచనతో ఈ ప్రాకారాన్ని ఏం చేస్తున్నాడు? కట్టుచున్నాడు అని దుష్ప్రసారం చేశారండి. ప్రయాసపడి పని చేస్తా ఉంటే పని ద్వారా వచ్చే లాభాన్ని ఆశించి పని చేస్తున్నాడు అని చెప్పిన ఆనాటి విరోధులు ఉన్నారు. అలాంటి వారు ఈనాడు కూడా, మీకు అర్థమైందండి, ఆనాడు ఉన్నారు, అలాంటి వారు ఈనాడు కూడా ఉన్నారు. ఆలోచన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రము. చెప్పబడిన ఈ మాటలు మా హృదయాలు ముద్రించమని, తిరిగి మాట్లాడబోయే మీ దాసుని బహుగా బలపరచమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. శానిటైజర్ చేసుకోవాలి, శానిటైజ్ చేసుకుని కూర్చోస్తే దాని పొడవు చాలా చక్కని అమూల్యమైన సందేశాన్ని వినడానికి ఉంది. చాలా చక్కని విషయాలు తెలియజేశారు. ఇంకా ఎక్కువ విషయాలు మనం తెలుసుకోవడానికి సండే సర్వీస్ అని ఆదివారం మాట్లాడుతున్నాను. అది వినొచ్చు యూట్యూబ్లో అన్ని మెసేజ్లు. ఇప్పుడు మొదటి 3 అధ్యాయాలు 12 గుణాల వరకు చెప్పాను. చాలా విలువైన విషయాలు. సింపుల్గా మొదటి నుండి 6 అధ్యాయాలు కట్టుబడి, 7 నుండి 13 అధ్యాయాలు కట్టుబడి. 1 నుంచి 6 అధ్యాయాలు కట్టుబడి, 7 నుంచి 11 అధ్యాయాలు కట్టుబడి. ఈ కట్టుబడికి పెట్టుబడి కావాలి, కట్టుబాట్ల వరకు కనిపెట్టుకోవాలి. అమూల్యమైన విషయాలు, మంచి సంగతులు తెలియజేశారు. మంచి దిక్కులాగా దేవుని వాక్యంలో ఉండి కొన్ని విషయాలు శ్రద్ధగా, జాగ్రత్తగా మన ఆలోచన చేద్దాం. మనము యెషయా గ్రంథంలో మన వింటూ వస్తున్నాం కొన్ని విషయాలు. ఈరోజు కూడా అక్కడే క్లుప్తంగా మనం విందాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం మొదటి వచనం.
నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, నా ప్రాణానికి ప్రియుడు అనే మాట చూస్తున్నాం. చదవబడిన లేఖన కొరకై ప్రార్థన చేసి ధ్యానం చేద్దాం. మహిమగల మా ప్రియ ప్రభువా, సర్వాధికారి అయిన మా దేవా, మీ నామానికి స్తోత్రములు. చదవబడిన లేఖన భాగము దీవించాలి. మా అందరితో మీరు తేటగా మాట్లాడండి. మీ పిల్లలమైన మేము మీ యొక్క దీన మనసుతో చేరి వచ్చి మీ వాక్కులు వినబోచున్నాం. మా అందరితో మీరు మాట్లాడి మీ నామమునకే మహిమ ఘనతకి ప్రభావములను మీరు ఆరోపించుకుంటారు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి విలువై వేడుచున్నాం. ప్రభువుకు ప్రియమైన దేవుని సేవకులారా, సువార్థికులారా, ఆచార్యులారా, పెద్దలారా, గౌరవనీయులారా, అనుభవజ్ఞులారా, విఘ్నులారా, కొంచెం సౌండ్ పెట్టండి అన్న. దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈ గొప్ప భారాన్ని మోస్తున్నటువంటి ప్రియులారా, మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. నా తరఫున, మన సేవకుల సదస్సు తరఫున, మా జూమ్ ఫ్యామిలీ వారి తరఫున, అలానే మా కుటుంబం తరఫున, బాధ్యత కలిగినటువంటి వారు ప్రోత్సహించే వారి తరఫున ప్రత్యేకమైన వందనాలు. అలాగే మా క్రైస్ట్ బైబిల్ కాలేజ్ తరఫున సౌండ్ సరిగ్గా రావట్లేదన్నా. తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలో చాలా విషయాలు మనం వింటూ వస్తున్నాం. ఇదిగో నేను ఆదుకోను, నా సేవకుడు అనే మాట మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు తన సేవకుని ఆదుకుంటాడు. ఆయన ఆదుకునే దేవుడు, ఆయన అండగా ఉండేవాడు, ఆయన అక్కర తీర్చేవాడు, ఆయనను ఆపత్కాలంలో తప్పించేవాడు, ఆకలైన వేళలో అన్నం పెట్టేవాడు, దప్పి ఉన్న వేళలో దాహాన్ని తీర్చేవాడు. నేను ఆదుకున్న నా సేవకుడు అన్నాడు. సేవకుడు అంటే ఎలా ఉండాలో విన్నాం. సేవకుడు పరిశుద్ధుడై ఉండాలి. తన దృష్టికి తాను పరిశుద్ధుడుగా, ప్రభు దృష్టిలో పరిశుద్ధుడుగా, ప్రజల దృష్టిలో కూడా పరిశుద్ధుడుగా, అదే సమయంలో ప్రజలను పరిశుద్ధపరచువాడుగా ఉండాలని గతసారి మనం విన్నాం. అంతేకాదు, సేవకుడు పరిశుద్ధాత్మ ద్వారా పలికేవాడుగా ఉండాలి. ఎలా పడితే అలా నోటికి ఇచ్చ వచ్చినట్టు పలకకూడదు. ఎందుకంటే పలుకు ప్రతి మాటకు, రేపు అక్కడ ఏముంది మీరేం చెప్పడం లేదంటుంది. లెక్క అంటే లెక్క, వచనాన్ని మీరు ఫాలో అయితే లెక్క మీరు పెద్ద కానీ అని అనుకున్నారేమో. ప్రతి మాటకు రేపు లెక్క ఉంది. అందుకే వీళ్ళారా సేవకుడు రేపు లెక్క చెప్పాలి. నా విషయంలో నేను, మీ విషయంలో మీరు, సేవకుడైనా, పెద్దలైనా, పరిచారకులైనా, పరిశుద్ధులైనా ప్రతి వారు దేవునికి లెక్క చెప్పవలసిన ఆవశ్యకత ఉన్నది. ఈ విషయాన్ని మర్చిపోవాలి. మరొక మాట మనం ఆలోచన చేస్తాం. ఈ సేవకు వాక్యముతో నింపబడిన వాడై ఉండాలి కదా. ఎంత వారంలో మనం విన్నాం, సేవకు వాక్యముతో నింపబడాలి. అంటే గిన్నె ఎప్పుడైతే నిండుతుందో అప్పుడే అది పొర్లుంది. గిన్నె నిండలేదు అని అంటే అది పొరలదు కదా. ఇప్పుడు చాలా మంది సేవకులు, నేను మిమ్మల్ని అనట్లేదు,
నిండాలని చూస్తున్నారే కానీ గిన్నె పొరలాలని మీరు చెప్పండి. గిన్నె నిండాలా, గిన్నె పొరలాలా? పొరలాలి అనే అనుభవంలోకి రావాలి వస్తే దేవుడు నింపే కృపను ఆయన ఇస్తాడు. ఆయనే నింపుతాడు ఆయన కృప చేత. కాబట్టి తప్పనిసరిగా గిన్నె నిండి పొరలాలి, ఆ ప్రవాహం 100 మంది దగ్గరకు వెళ్ళాలి, వారు తద్వారా మేలు పొందాలి. మరొక విషయాన్ని ప్రేమతో చెప్తూ ఉన్నారు. సేవకుడు దుష్టత్వం నుండి మళ్లించేవాడుగా ఉండాలి కదా. మనం విన్నాం గత మంత్లో దుష్టత్వం నుండి మళ్లించేవాడు సేవకుడు, పోరాటం చేసేవాడు, కొవ్వొత్తిలా కాలుతూ కరుగుతూ కాంతినిచ్చేవాడు సేవకుడు అని మనం విన్నాం. అంత్యోదయ సంఘంలో మొట్టమొదట బోధకుడు బర్నబా. అంత్యోదయ సంఘంలో, సిరియాలోని అంత్యోదయ సంఘంలో మొట్టమొదటి సేవకుడు బర్నబా. ఆ బర్నబా కాలుతూ కరుగుతూ కాంతినిచ్చేవాడుగా ఉన్నాడు. బర్న అంటే మంట. అలాంటి అనుభవం కలిగిన వారంగా ఉండాలి. ఇక సేవకుడు ప్రకాశించేవాడు అనే మాట కూడా మనం విన్నాం. ప్రకాశించాలి. ఎవరి కొరకు? క్రీస్తు కొరకు ప్రకాశించాలి. ఎవరు అనేకులను తిప్పుతారో వారు నిరంతరం ప్రకాశిస్తారు. రేపు జ్యోతుల్లాగా అక్కడ ప్రకాశించాలి. భూలోకంలో జ్యోతుల్లా ఉంటే ప్రకాశించలేము. ఇక్కడ చాలా మంది సేవకులు భూలోకంలో జ్యోతుల్లా లేరు, కోతుల్లా ఉన్నారు. ఎందుకు ఆ మాట చెప్పానంటే అనాలని కాదు, ఏది నేను నాకు లేకపోతే ఇవాళ సంఘాలను నవ్వించి కవ్వించి శరీరాలను ఉద్రేకపరిచేవాడు ఉన్నారే కానీ ఆత్మీయంగా ఆత్మలను ఉజ్జీవింప చేయాలని ఆలోచన చాలా మందిలో లేదు. అందుకే ఈ మాట నేను అనాల్సి వచ్చింది. ఇవాళ కట్టుకథలు, పిట్టకథలు, ఒకటి పురాణాలు ఇవన్నీ చెప్పి అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, ఇవి చెప్పి సమయాన్ని వృధా చేస్తున్నారే తప్ప ఈరోజు వాక్యం చెప్పే దైవ సేవకుడు అధికారపూర్వకంగా వాక్యం చెప్తున్నాడు. యేసు ప్రభు అధికారముతో బోధించారు, ఆయన శిష్యులు అధికారముతో బోధించారు. ఇలా ఆయన సేవకులని చెప్పబడి మనం అవతల వారికి అలుసుగా, వినేవారికి లోకుగా, దైవ భయం బొత్తిగా లేదన్నట్టుగా మనం ప్రకటిస్తున్నాం. అందువల్ల చాలా దేవుణ్ణి బాధపరుస్తున్నాం. ఇక ఆయన ప్రాణానికి ప్రియుడు సేవకుడు, ప్రియుడుగా ఉండాలి కానీ హేయుడుగా ఉండకూడదు. ఎంత మంచి మాట. ఈరోజు సేవ, ఎలాంటి సేవకుడు చేయాలి అని అంటున్నాను. సేవకుడు ఎలాంటి సేవకుడు చేయాలి? ఎలాంటి సేవకుడు చేయాలి? ఎలాంటి సేవ చేయాలి? దేవుని వాక్యంలో మనం విన్న సంగతి అపోస్తలుల కార్యముల గ్రంథంలో 13వ అధ్యాయం 36వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. అపోస్తలులు 13:36 సహోదరులు చదివి సహాయం చేయొచ్చు. 13:36లో వ్రాయబడిన మాట, దావీదు దేవుని సంకల్పం చొప్పున కడమ వారికి సేవ చేసి అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించినప్పుడు దావీదు సేవ చేశాడు. ఎలా? దేవుని సంకల్పం ప్రకారంగా, దేవుని సంకల్పానుసారంగా సేవ. మనకు అనుకూలమైన సేవ కాదు, మనకు అనుకూలమైన సేవ కాదు, మన ఆలోచన ప్రకారమైన సేవ కాదు, మన లాభం కొరకు
సేవ కాదు, మన క్షేమం కొరకైన సేవ కాదు, మన పొగడ్తల కొరకైన సేవ కాదు, మన ప్రశంసల కొరకైన సేవ కాదు, మన బహుమానాల కొరకైన సేవ కాదు. ప్రియులారా, రేపు ప్రభువును సంతోషపెట్టే సేవ. అంతేకాదు, ప్రభు మెచ్చుకునే సేవ. అంతేకాదు, ప్రభు బడా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిచే సేవ. అంతేకాదు, యజమానుని సంతోషంలో పాలివారమయ్యే సేవ. అంతేకాదు, రేపంతా ఏలుబడి నీవే చెయ్యయ్యా అని అప్పగించే సేవ సేవకుడు చెయ్యాలి. అలాంటి సేవ చేయడం అది మనకు ఎంతైనా మంచిది, క్షేమదాయకం. ఈ విషయాలు మీరు తేటగా గమనించండి ప్రియులారా. సంకల్పానుసారమైన సేవ, నేను ప్రారంభంలో మీకు చెప్పాను. సంకల్పానుసారమైన సేవ ఒకటి, ఆయన సంకల్పం, మనల్ని పిలిచింది సేవ. రెండు, రక్షించడం ఆయన సంకల్పం. మూడు, ఆయన కుమారులుగా స్వీకరించడం ఆయన సంకల్పం. ఆయన స్వాస్థ్యముగా ఏర్పరచడం ఆయన సంకల్పం. ఆయన వాగ్దానంలో పాలివారం అవటం ఆయన సంకల్పం. సంఘము యొక్క మర్మాన్ని తెలుపడం ఆయన సంకల్పం. సమస్తము క్రీస్తునందు ఏకముగా చేయబడడం ఆయన సంకల్పం. కార్యసిద్ధి, ప్రభు కొరకు, ఆయన కార్యాల కొరకు కార్యసిద్ధి కలుగ చేయడం ఆయన సంకల్పం. క్రీస్తును గురించిన ఐశ్వర్యాన్ని అన్యజనులలో ప్రకటించడం ఆయన సంకల్పం. ఇలా ఉన్న సంకల్పానుసారమైన సేవ చేయాలి. ఎందుకంటే ఒక్క వచనం మీకు తెలిసిందే, మళ్ళా చెప్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనంలో సంకల్పానుసారమైన సేవ కానీ చేయకపోతే జరిగే నష్టం ఏంటో చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమన్నాడు? 2:35. ఇంతసేపు నమ్మకమైన ఒక యాజకుడు నేను నియమిస్తాను, నా యోచనను బట్టి నాకు అనుకూలంగా యాజకత్వం జరిగించును. ఇక్కడ 3 మాటలు: నమ్మకమైన సేవకత్వం, దేవుని యోచన ప్రకారమైన సేవకత్వం, దేవునికి అనుకూలమైన సేవకత్వం. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ 3 మాటల ప్రకారంగా సేవకత్వం మనం ఎంతమంది చేస్తున్నాం? ఒకటి, నమ్మకమైన సేవకత్వం. 2, దేవునికి అనుకూలమైన సేవకత్వం. 3, దేవుని యోచన ప్రకారమైన సేవకత్వం. ఎంతమంది చేస్తున్నారు? ప్లీజ్, ఎంతమంది చేస్తున్నారు? నమ్మకమైన సేవకత్వం, దేవుని యోచన ప్రకారం. దేవుని యోచన మనకు అర్థం కావాలంటే లేఖనాలే మనం చదవాలి, లేఖనాల వెలుగులో ఉంటే మనం నేర్చుకోవాలి. అప్పుడే అలాంటి సేవ మనం చేయగలుగుతాం. దేవుని యోచన ప్రకారంగా మనము సేవ చేయాలి అని అంటే లేఖనాలు మనము ఎరగకపోతే పొరపడతాం. మీకు తెలుసు, బైబిల్ గ్రంథంలో లేఖనాలను ఎరుగకపోవటం వలన పొరపడే వారు ఉన్నారని. సర్లేండి, కొన్ని వచనాలు మీరు చదివితే ఎంత కరెక్ట్ చదువుతారో ఒక్కసారి చదివించాలని అనుకుంటున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతారా? మత్తయి సువార్త 2:5. మళ్ళా చదవండి. యూదయ, ఏమండి? యూదయ చెప్పండి. యూదయ, యూదయ ఏమండి? రైట్ అయినా చదివింది?
బెత్లెహేమా, బేత్లహేమా. అదేంటండి? ఎన్నిసార్లు చదువుకుంటాము, కానీ ఏమని చదువుతున్నాం? యూదయ దేశపు ఇప్పుడు మార్చాలి, అంతే కదండి? మార్చాలి. ఏమని మార్చాలా? కొంచెం తిరగడం కష్టం, ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఇంకొక మాట నేను మీతో చదివించాలని అనుకుంటున్నాను. దేవుని వాక్యంలో రాయబడిన వాస్తవిక సత్యాలు కొన్నింటిని గమనించాలి. మత్తయి సువార్తలోని 4వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 25వ వచనం. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ. చాలు, మళ్ళా చదవండి. గలిలయ, దెకపొలి. ఇప్పుడు చెప్పండి. ఏలేము, యెరూషలేమా, యెరూషలేమా. ఇప్పుడు దాకా మనం ఏం చదివాం చెప్పండి? యెరూషలేము. కానీ ఇక్కడ ఏమవుతుంది? యెరూషలేము. అసలు ఆ పదాన్ని కూడా మనం ఇంతకాలంగా యెరూషలేముగానే చదివాం, కానీ యెరూషలేము అని చదవలేదు. ఇంకా టూకీగా చెప్తేనే తెలిసిన పదాలే ఇలా ఉంటే ఇప్పుడు మీరు చెప్పండి. మొన్నసారి నికోదేమా ఎన్నిసార్లు చదివాడు ఆయన? నికోదేమా అంటే లిటరల్ గా కూడా మనం కరెక్ట్ గా చదవలేకపోతున్నాం. లిటరల్ గా ఉన్న విషయాలే కరెక్ట్ గా చదవలేకపోతే ఇక ఆధ్యాత్మిక సంగతులు మనకు ఎంతవరకు అర్థమవుతున్నాయి? అందుకే దేవుని వాక్యాన్ని బట్టి ఇలా ప్రతి విషయాన్ని మనం అర్థం చేసుకొని లేఖనానుసారంగా, అంటే మనం ఇప్పుడు విన్నట్టుగా దైవ వాక్యంలో మనం వినినట్టుగా ఆయన సంకల్పానుసారంగా సేవ చేయాలంటే అసలు ఆయన సంకల్పం అంటే ఏంటో మనకు తెలిస్తేనే కదా మనం సేవ చేయగలం. హోప్ని ఫినెహాసులు ఏలియానా వెరీ గుడ్, ఏలియా అంటారేమో అని. ఏలీ కుమారులైన హోప్ని ఫినెహాసులు వాళ్ళిద్దరూ కూడా దేవుని ఎరగక సేవ చేశారు. అందుకే కొత్త వాడు రావాల్సి వచ్చింది. వారు చేసిన పని వల్ల సొలొమోను కాలంలో వారి కుటుంబంలో నుండి అబ్యాతారును యెహోవాకు యాజకుడుగా ఉండకుండా తీసివేశారు. ఇలాంటి సత్యాలను లేఖనాల్లో మనం ఎరుగుదు. సరే, నేను చక్కగా తేలిగ్గా చెప్తాను. దేవుని సేవకుడు ఎప్పుడు కూడా సేవగా చేయాలి. ఒకటి, ఆయన సంకల్పానుసారంగా సేవ చేయాలి. రెండవదిగా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన జీవయాగముగా సజీవయాగముగా ఇట్టి సేవ మీకు యుక్తమైనది అన్నాడు. ఇక్కడ దేవునికి అనుకూలముగా సమర్పించుకొని సేవ, దేవునికి అనుకూలంగా. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ వచనాన్ని చాలా సార్లు చదువుతాం. ఇట్టి సేవ దేవునికి యుక్తం. ఎలాంటి సేవ అంటే దేవునికి యుక్తమైన సేవ, దేవునికి అనుకూలమైన సేవ, దేవునికి సమర్పించుకున్న సేవ. ఈవేళ కొంతమంది దేని కొరకు సమర్పించుకుంటున్నారంటే, ఏ పని లేకపోతే ఈ పని,
మరికొంతమంది ఏం చేస్తున్నారంటే రిటైర్ అయిపోయిన తర్వాత ఫుల్ టైం ఇది చేయొచ్చు కదా, ఇటు ఆదాయం ఓ ఇందు కొరకు. ఇక కొంతమంది ఆ దశమ భాగాలు తీసుకెళ్లి సంఘంలో ఇచ్చే కంటే ఆ సేవలో నేనే చేస్తే నాది నాకే ఉంటుంది, ఎదుటోళ్ళు కూడా తీసుకొచ్చి మనకే ఇస్తారు మన సంఘంలో, అది మనం ఉపయోగించవచ్చు అనే సేవ. నిజమా కాదా నేను చెప్పినవి? ఉన్నారా లేదా అలాంటి వాళ్ళు? ఉంటే ఉన్నారని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. ఉంటే ఇలాగనండి, ఏమై ఉన్నారా? మీరు లేరు కదా, ఓకే. మీకు ఆ భయం, అందుకే నేను మిమ్మల్ని ప్రశ్నిస్తానేమోనని. మనం అలాంటి వాళ్ళం కాకూడదు. లేఖనంలో రాయబడినట్టుగా దేవునికి అనుకూలంగా అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి సేవ. ఎందుకు ఆయన ఆజ్ఞ లేదు, ఆయన ఆజ్ఞ లేదు, ఆయన ఆజ్ఞ ఏమి గౌరవపడదు. ఆయన ఆజ్ఞ ఆయన ఆజ్ఞలు 10, రైట్, ఆజ్ఞలు 10. ఈ 10 ఆజ్ఞలు వచ్చిన సేవకులు మీలో ఎంతమంది ఉన్నారు? ఇలాగండి, ఈ 10 ఆజ్ఞలు వచ్చిన వాళ్ళు ఎంతమంది? అలాగే పదెక్కడే సరిపోతా, అందులో ఎన్ని ఉన్నాయో ఏంటో తెలిస్తే సరిపోతా. నాకు వచ్చే నెల చెప్తారా? పురిలారా, ఇలా చెప్పాలని కాదు నా ఉద్దేశం. మీకు కొంత పౌరుషాన్ని రేపాలని, మీకు కొంచెం రోషం రావాలని, అవి మీరు కంఠస్థం చేయాలని. రేపు ఎవరు అడిగినా 10 ఆజ్ఞలు ఎందుకు తెలియదండి, చెప్పేస్తారండి అని చెప్పగలగాలి. అంటే మనం 10 ఆజ్ఞలు చదవండి, 10 ఆజ్ఞలు బట్టి పట్టండి అంతమే కానీ మనకే రాకపోతే చెప్పండి. సరే, ఈ 10 ఆజ్ఞలు కలిపి క్రొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు చేశాడు, అంతే కదండి? ఇది మాత్రం తెలుసు, ఈ 2 కూడా తెలుసు. చెప్పేస్తారేమో, అది మొదటిదా? ఓకే, అది మొదటిది. రెండవది నిన్ను వలే, ఈ 2 ఆజ్ఞలు, రైట్. అంటే 10 ఆజ్ఞలు వచ్చేసినట్టే కదా? వచ్చినట్టే కాదండి, వచ్చినట్టే, వచ్చినట్టే. కాబట్టి మనం సేవకులమే, వచ్చినట్టు. కాబట్టి మీరు ఎక్కడైనా నాకు టైం ఇచ్చేయండి బ్రదర్, మళ్ళా బద్దలు కొట్టేస్తాను. అసలు ఆయనకి ఇచ్చారేంటండి బ్రదరు, ఈయనకి ఇచ్చారేంటండి బ్రదరు, నాకు ఇస్తే నా బ్రదరు బద్దలు కొట్టేద్దరు. ఏది 2 ఆజ్ఞలతోనే? ఇట్లా ఉన్నారండి సేవ, మీరు కాదండి. అలా ఉన్న వాళ్ళ సంగతి అండి, అందులో మీరుంటే నేనేం చేయలేదు. విషయం ఏమిటి అని అంటే, ఇప్పుడు సంఘ సత్యానికి 7 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి, తెలుసు కదా? సంఘ సత్యానికి ఎన్ని ఆజ్ఞలు? 7 ఆజ్ఞలు ఉన్నాయి. 7 ఆజ్ఞలు. 7 ఆజ్ఞలు ఎవరు చెప్తారు? టూకీగా ఎవరన్నా చెప్తారా? ఒకవేళ టూకీగా నేను చెప్పనా? ఇక ఎందుకులేండి, నేనే చెప్తా. ఇక మీరు చెప్తే టైం వేస్ట్ అయిపోద్దేమో. ఇవాళ సంఘ సత్యానికి, వాక్య సత్యానికి, దైవ సత్యానికి, పరలోకపు సత్యానికి, ప్రభు సత్యానికి 7 ఆజ్ఞలు రాయబడ్డాయి. నెంబర్ 1, మార్క్స్ వార్త 12:30. నీ దేవుడైన నీ ప్రభువును నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో ఆయనను ప్రేమింపవలెను
ఇది మొదటి ఆజ్ఞ. ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో అని చెప్పాడు. అది మొదటి ఆజ్ఞ. ఏమండి? అంటే అన్నిటికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? అంతే, ఇంకేది కాదు. ఏమండి? ప్రయాణం కాదు, పైసలు కాదు, పదార్థం కాదు, పొరుగువాడు కాదు, ఆఖరికి పిల్లలు కాదు, ఇంకా ప్రాణం కూడా కాదు. మొదటి స్థానం ప్రభువుకే ఇవ్వాలి. అలా ప్రేమిస్తే అది మొదటి ఆజ్ఞ. ఇక రెండవ ఆజ్ఞ, అలా ప్రేమించిన ప్రతి ఒక్కరు కూడా అపోస్తల కార్యాలు 17:30 అది రెండవ ఆజ్ఞ. బ్రతుకు ఖచ్చితంగా మారాలి, అది రెండవ ఆజ్ఞ. బ్రతుకు మారాలి అంటే అక్కడ మారు మనసు పొందవాలని ఆజ్ఞాపించు ఉన్నాడు అని చెప్పాడు. ఇదేంటి సేవకు మారు మనసు ఏంటి అని అనుకోకండి. అది విశ్వాసులకు సంబంధించినది కూడా కాదు. ఒక అవిశ్వాసి తన మనసు మార్చుకోవాలని చెప్పిన మాట. అంటే వారు మార్చుకోవలసినవి మార్చుకుని విశ్వాసిగా ఉంటారు. విశ్వాసి మార్చుకోవలసినవి కొన్ని ఉన్నాయి, అవి మార్చుకోవాలి. పరిచారకులు మార్చుకోవలసినవి కొన్ని ఉన్నాయి, అవి వారు మార్చుకోవాలి. పెద్దలు మార్చుకోవలసినవి కొన్ని ఉన్నాయి, అవి వారు మార్చుకోవాలి. సేవకులు మార్చుకోవలసినవి కొన్ని ఉన్నవి, అవి వారు మార్చుకోవాలి. టోటల్ గా ఇప్పుడు ఏం కావాలి? బ్రతుకే మరణి. చూచేవారికి కానీ ఎవరికి కనపడటం లేదు అని అనుకుని నీ మనస్సాక్షి కానీ, ఎవరు చూడలేదు అనుకుంటున్నా ఒక ఆయన చూస్తున్నాడు, ఆయన కంటికి కానీ మనం ఎలా ఉండాలంటే, నిజంగా ఈయన బ్రతుకు మారింది, ఈయన బుద్ధి మారింది, ఈయన ప్రవర్తన మారింది, ఈయన ఆలోచన విధానం మారింది, ఈయన స్థలాలు మారాయి, ఈయన స్నేహాలు మారాయి, ఈయన అలవాట్లు మారాయి, ఈయన పద్ధతులు, ఈయన స్థితిగతులు మారాయి అనేది రెండవ సంఘ సత్యానికి సంబంధించి చెప్తున్నారు. ఇక మూడవ ఆజ్ఞ, అలా అపోస్తల కార్యాలు 10:48. అపోస్తల కార్యాలు 10:48 బాప్తిస్మం పొందవలెనను ఆజ్ఞ. మీరు బాప్తిస్మం పొందాలని కాదు. రేపు మన సంఘాల్లో మనం చెప్పాలంటే ఈ 7 ఆజ్ఞలు ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడు గుర్తు పెట్టుకుందాం. అంటే ఏ ఆజ్ఞ నెరవేర్చాలి? దేవుని వాక్యంలో బాప్తిస్మం. ఈ బాప్తిస్మం కొరకు ఒకసారి చెప్తాను. చిలకరింపు చేయాలా? పెళ్లి కోసం తీసుకోవాలా? లేక నీళ్లు విస్తారంగా ఉండే చోట తీసుకోవాలా? అసలు బాప్తిస్మం అంటే ఏమిటి? ఎవరు పొందాలి? బాప్తిస్మం ఎందుకు పొందాలి? బాప్తిస్మం పొందే మొత్తం 28 సంగతులు. బాప్తిస్మం అంటే ఏంటి? 7 మాటలు. ఎవరు పొందాలి? 7 మాటలు. బాప్తిస్మం ఎందుకు పొందాలి? 7 మాటలు. బాప్తిస్మం పొందిన వాళ్ళు ఎలా ఉండాలి ఇక నుండి? 7 మాటలు.
చాలు. ఐదవదిగా మనం చేయాల్సినటువంటి పని విన్నాం, ఆరవదిగా యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో అక్కడ ఏం చెప్పాడు అనంటే, ప్రియులారా, అక్కడ చెప్పబడిన మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, పొరుగు వారిని ప్రేమించాలి అనేది ఆజ్ఞ. ఇక 7వ ఆజ్ఞ
శిష్యులనుగా చేయుడి అని చెప్పాడు. సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని మీకు ఆజ్ఞాపించుచున్నాను అన్నాడు. అంతే. కనుక సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించి మనము శిష్యులనుగా చేయాలి. ఇప్పుడు చెప్పండి, ఈ 7 ఆజ్ఞల్లో పెలాపాస, 7 ఆజ్ఞల్లో పెలాపాస చెప్పరేమండి? పెలాపాస నేను పాస్ అండి అన్నవాళ్ళు ఎలాగనండి? నాకు అర్థమైపోతుంది. రైట్. 1 ప్రభువును ప్రేమించాలి, 2 బ్రతుకు మార్చుకోవాలి, 3 పొందాలి, 4 5 దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి, 6 పొరుగు వారిని ప్రేమించాలి, 7వదిగా ఉండబడిందిలేండి. 7వదిగా శిష్యులనుగా తయారు చేయి. ఈ 7 ఫెయిలాపాస అంటే నేను చేయటం లేదన్న, ఒక్కటి తప్పిపోయినా, ఎందుకంటే యాకోబు పత్రిక 2:10 ప్రకారం ఒకడు ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోతే మిగిలిన ఆజ్ఞలన్నింటిలో ఎవరంట? నిరపద, అపరాధి అని వ్రాయబడింది. ఆజ్ఞలన్నింటిలో అపరాధి అని వ్రాయబడింది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము అపరాధులుగా ఉండకూడదు, నిరపరాధులుగా ఉండాలి. అంటే దీనిని బట్టి మనం ఏం చేయాలి? ఎక్కడ ఏ ఆజ్ఞ విషయం తప్పిపోయామో అక్కడ ఆ ఆజ్ఞను మనం ఏం చేయాలి? మనం అలా సరి అయినప్పుడు మన సంఘాలను కూడా మనం అలాగా సరి చేస్తాం. సాధ్యమైనంత వరకు ఆ 7 ఆజ్ఞలు మన స్థానిక సంఘాలలో ఖచ్చితంగా ఉండాలి. స్థానిక సంఘాలలో ఖచ్చితంగా ఉండాలి ప్రియులారా. ఎప్పుడైతే ఇలాంటి అనుభవాన్ని మనము కలిగిన వారంగా ఉంటామో అప్పుడు ప్రభు మనలను ప్రేమించాడు, ఆయన కొరకు మనము జీవిస్తున్నాం అని అప్పుడు అర్థమవుతుందన్నమాట. కాబట్టి విషయాన్ని అర్థం చేసుకునండి. ఇక ఈ 7 ఆజ్ఞలు నేను కూడా కాకూడదు పనిచేసే కెమెరా అంకల్ మ్యూట్ పడింది. చాలా మంది ఉన్నారు.
ప్రియులారా, రేపు అక్కడికి వచ్చేది అయిన రేపు బ్రతికించబడేది ఆయన వాళ్ళ బ్రతికించబడేది. కొరింథీ పత్రిక ప్రకారం ఆయన వారు బ్రతికించబడతారు, అయిన వారు కాదు. అందుకే ఆత్మానుసారమైన మనం పూనుకోవాలి. ఇక నాలుగవదిగా చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ వచనంలో ఆత్మానుసారమైన సేవను ఇప్పుడు 6:7లో చదువుకుందాం. మనుషుల ఇక వివరించలేను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనంలో ఎలాంటి సేవ చేయాలో చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 20. దేవునికి ప్రీతికరమైన సేవ, నాకు ఇష్టమైన సేవ, దేవునికి ప్రీతికరమైన సేవ, దేవుడు అసహించుకునే సేవ. రేపు ఒకనొక రోజున చేసే సేవ అగ్ని పరీక్షిస్తుంది. ఆ అగ్ని పరీక్షలో మన సేవ కాలాలా నిలవాలా? గడ్డి కొయ్యకాలు, కర్ర కాలిపోతుంది. వెండి బంగారముతో ఉన్నటువంటి ఆ పని నిలుస్తుంది. అది కూడా పునాది మీద కట్టబడితే తప్ప, లేకపోతే అది కూడా నిలవదు అని కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు స్పష్టంగానే చెప్పాడు. సరే, ఏది ఏమైనా దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. ప్రీతికరమైన చేయని వారు ఎలా నష్టపోయారో దేవుని వాక్యంలోనే స్పష్టంగా వ్రాయబడి చెప్తారు. చూడండి ఎలాంటి సేవ చేయాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 22వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. అతని యోగ్యత మీరే
సేవ చేయాలి. తండ్రికి కుమారుడు సేవ చేశాడు, మనము కూడా అలాగే సేవ చేయాలి. గుర్తుపెట్టుకోండి. కుమారుడు ఎలా సేవ చేశాడు? ఎలా సేవ చేశాడు అనంటే టూకీగా చెప్తున్నాను. యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు పండగకి యెరూషలేమునకు వెళితే ఆ యెరూషలేములో ఆయన తప్పిపోతే, వీళ్ళు వెళ్ళిపోతే వెతుక్కుంటూ కుమారుని అక్కడ దేవాలయానికి వస్తే అక్కడ కొంతమంది పెద్దలు కూడి ఆలోచన చేస్తా ఉంటే వారి మాటలు వింటూ ఉన్నాడు, వారిని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడని స్పష్టంగా వ్రాయబడింది లూకా సువార్తలో. స్పష్టంగా వ్రాయబడింది లూకా సువార్తలో 2వ అధ్యాయం 49వ వచనంలో స్పష్టంగా వ్రాయబడింది. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆయన మీరేలా నన్ను వెదకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద నుండలేదా అన్నాడు. చెప్పండి, ఎవరి పని మీద ఉన్నాడు? తండ్రి పని మీద ఉన్నాడు. ప్రియులారా, తండ్రి పని మీద ఉన్నాడు. ఇవాళ సేవకుడు అని చెప్పి సొంత పని ఎక్కువ, సేవా సంబంధమైన పని అనాలని కాదండి నా ఉద్దేశం, జ్ఞాపకం చేస్తున్నానంతే. సొంత పనులే ఎక్కువ, తండ్రి పని తక్కువ. ఏ వయసులో? ఈ వయసు 12 ఏండ్ల ప్రాయం అండి. 40వ వచనం, బాలుడు జ్ఞానముతో నిండుకొని అనే మాట చూసినప్పుడు 42వ వచనం, ఆయన 12 ఏండ్ల వాడై అనే మాట చూడండి. 42వ వచనంలో 12 సంవత్సరాల వయసులో ఎవరి పని మీద ఉన్నాడు? తండ్రి పని మీద ఉన్నాడు. అసలు మనం ఆ పనిలో మనం లేవు ఒకప్పుడు ఆ వయసులో. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది, అయినా మనం ఆయన పని చేయడానికి పూనుకొనలేదు. నిజమే. అయితే ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట తండ్రి పని మీద ఉన్నాడు అంటే తండ్రికి కుమారుడు సేవ చేశాననే మాట నాకు ఇది గుర్తొచ్చింది. అసలు ఎలా పని చేశాడు? యోహాను సువార్త 4:34లో అసలు ఎలా పని చేశాడు అని అంటే 4:34లో ఎలా సేవ చేశాడు? యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని పుదముట్టించుటయు నాకు ఆహారం అన్నాడు. ఏమండి, అందరూ ఆకలితోనే ఉన్నారు. శిష్యులు వెళ్ళి ఊర్లోకి వెళ్ళి ఆహారం తీసుకొచ్చారు. ప్రభు ఆహారం తెచ్చాను తిన్న ఆయన అంటే, నా తండ్రి పని తుదముట్టించడం నాకు ఆహారం. అంటే ఇప్పుడు పని ముఖ్యమా, ఆహారం ముఖ్యమా? పనే ముఖ్యం. కానీ మనం ఏం చేస్తాం? ప్రతి మాట వాగుతో పొడిచినట్టే ఉంది కదా, కొంచెం ఇబ్బంది పెట్టినట్టే ఉంది. మిమ్మల్ని కాదండి నేను అనేది, అలా ఉండేవాళ్ళకది. కొంతమంది సేవకుల మీటింగ్ లో కొట్లాడుకుంటారు, తోసులాడుకుంటారు, దెబ్బలాడుకుంటారండి ఆహారం దొరకదేమోనని. ఎన్నో చూశాను, ఎన్నోసార్లు. నేను భోజనం చేయకుండా కూడా వచ్చేసాను. ఇప్పుడు భోజనానికి వెనకాలే ఉంది, వాళ్ళు తీసుకొచ్చి పెడితే దెబ్బ తిన్నాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో మీరు అర్థం చేసుకోవాలి సుమా. పని ముఖ్యం, ఆహారం కాదు. పని చేసే వారికి దేవుడు ఆహారం ఇస్తాడు, తిరుగులేదు. పని చేయండి, దేవుడు సమృద్ధిగా ఆహారాన్ని ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు పని చేసే వారికి ఆహారం. దైవ గ్రంథంలో వ్రాయబడిన మాటలను బట్టి ఆయన పని ముఖ్యంగా ఎంచుకున్నాడు, ఆహారం కాదు. ఆహా, ఎంత గొప్ప పని చేశాడట. అంతేకాదు, అప్పగించిన పని సగం సగం చేశాడా, సంపూర్ణంగా చేశాడా? యోహాను సువార్త 17:4 ఆయన పని ఎలా చేశారు? యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం.
చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచాను. సేవకుడా, నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా. ఆయన అంటున్నాడు, నీవు నాకు అప్పగించిన పని సంపూర్ణంగా భూమి మీద నెరవేర్చాను. ఏమండి, దేవదూతల కంటే గొప్పవాళ్ళమండి మనం. వారికి అప్పగించని పని మనకు అప్పగించాడు. కుమారుడు అప్పగించిన పని నమ్మకంగా చేసి తండ్రిని మహిమపరిచాడు. సేవలో నమ్మకత్వం ఉందో? దేవుడు తన సేవకులను నమ్ముటలేదు అని గత వారంలో చెప్పారు. మొదటి వారమా తర్వాత వారం? పోయిన వారమే. దేవుడు తన సేవకులను నమ్ముటలేదు. యోబు గ్రంథం 4:18 మాటలు ఉన్నాయి. దేవుడు తన సేవకుని నమ్మకపోవటానికి గల కారణం ఏమిటి? విన్నాం. సేవకుడా, దేవుడు నిన్ను నమ్మాలయ్యా. అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చాలి. అప్పుడే దేవుడు మహిమపరచబడతాడు. ఆ విధంగా మీరు సిద్ధపడాలని ప్రేమతో మనవి చేస్తున్నారు. నా సమయం అయింది, కానీ వంట అవ్వలే. ఎందుకంటే వంట లేట్ అంటే స్పెషల్ ఏదో ఉంది మనకి. వేళ ఎంత లేట్ అయినా 2 గంటలకు వచ్చి కూర్చోవాలి మీటింగ్ లో. అప్పగించిన పని ఎలా చేశాడు? ఎవరు? సరే, ఇందాక అక్కడ చదువుకున్నాం. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేశాను అలాగే చేయాలి. అంతేకాదు, అక్కడ సువార్త వ్యాపకము నిమిత్తము అని చెప్పాడు కదా. సువార్త వ్యాపకము నిమిత్తము అన్నాడు. స్వార్థ వ్యాపకము నిమిత్తము చేయాలా? సువార్త వ్యాపారము నిమిత్తము చేయాలి. ఇవాళ చాలా మంది సువార్త చెప్పండి, సువార్త వ్యాపారం. ఆ యాత్ర, ఈ యాత్ర, ఆ మీటింగు, ఈ మీటింగ్ అని డబ్బులు డొనేషన్లు చేస్తున్నారు. అసలు డొనేషన్ చేసే బదులు నిన్ను ఎవడు చేయమన్నాడు అట్లా? వద్దు బ్రదర్, ప్రార్థించమని చెప్పు నీ చేతనైతే. వారు ప్రేరేపించబడి ఇస్తే తీసుకుని వెళ్ళు పనికి. ఇంత పని చేస్తున్నాం, మీరు సహాయం చేయండి. ఏదో ఒక మాట, సమాధులు కడుతున్నాం సందాలు ఇవ్వండి, సమాధులు కడుతున్నాం సందాలు ఇవ్వండి. నిన్ను సమాధి ఎవడు కట్టమన్నాడు? నిన్ను సందాలు ఎవడు అడగమన్నాడు? సువార్త వ్యాపకము నిమిత్తమై ఉండాలి, కానీ అది వ్యాపారము నిమిత్తముగా ఉండకూడదు. ఇవాళ దేవుని సేవకులు చాలా మంది వ్యాపారంగా చేస్తున్నారు. ఓ దైవ సేవకుడా, వ్యాపారంగా చేయొద్దు. సేవ వ్యాపారం కాదు, సేవ వ్యవసాయం. సేవ వ్యవసాయం కానీ వ్యాపారం కాదు. వ్యాపారంలో మోసం, వ్యవసాయంలో ఫలసాయం. అంతే కదండి. వ్యాపారంలో ఏముంది? మోసం ఉంది. వ్యవసాయంలో ఏముంది? ఫలసాయం. ఒక్కొక్కసారి లాభం వచ్చుద్ది, ఒక్కొక్కసారి నష్టం కలుగుద్ది. అయినా సరే రైతుకు ఏ లోటు దేవుడు లేకుండానే చేస్తాడు. నిజంగా వ్యవసాయం అంటే ఎంత ఎంత ఎలాగున ప్రియులారా, ఎంత ఎలాగున ఆ దుక్కి దున్ని, ఆ కంపను వేరి, ఆ రాళ్ళు ఏరి, నిజంగా గురుసు కట్టించి, విత్తనాలు చల్లి, ఆకాశం వైపు చూస్తూ కనిపెడుతూ ఎంతో ప్రయాస పడతాడు. 6 నెలల 10 నెలల ప్రయాస పడితే ఆ ఫలసాయం ఇంటికి చేరినప్పుడు సంతోషిస్తాడు. ఈ మధ్య వ్యవసాయం చేసేవాళ్ళు తక్కువ, మధ్యలో దళారులు ఎక్కువ. వీడి సంవత్సరం అంతా కష్టపడితే వీడికి సరిగ్గా పిల్లల ఫీజులు కూడా కట్టుకోవడానికి రాదు. ఈ మధ్యలో ఇలా వస్తాడు, అలా కొంటాడు, అలాగ అమ్మేసుకుంటాడు. వాడిని ఏమంటారు? అంతేనండి. ఓకే, బాగానే చెప్పాను.
దీనికంటే వానికే ఎక్కువ లాభం వస్తుంది. ఈవేళ చాలా మంది సేవకులను అలాగూ చూపించుకొని వారి ద్వారా సొమ్ము సంపాదించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతమంది సేవకులకు మేము సేవ చేస్తున్నామని. అలాంటి సహవాసాలు కావాలా మనకి? అలాంటి సంఘాలలో, అలాంటి సహోదరులు, అలాంటి సేవకులతో కలిసి పని చేయడం మనకు సంతోషమా? దినదినము లోతులా బాధపడాల్సిందే. సేవకుడంటే స్వతంత్రుడు. సేవకుడంటే ప్రభు అప్పగించిన పని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా చేసేవాడు. ఈ విధమైన అనుభవము కలిగి ప్రభువుకు మహిమకరంగా సేవకుడు ఉండాలి. ప్రియులారా, జాగ్రత్త. మీ స్థానిక సంఘాలలో నుండి ఒక గొప్ప ఫలసాయాన్ని మీరు సంపాదించుకోవాలి. మీ సంఘాలే మీకు ఆయుపట్టుగా ఉండాలి. ఇవాళ చాలా అనుభవంలో కూడా వారు పిలిచారు, వీరు పిలిచారు, మీ సంఘాలు వెళ్ళి వాక్యం చెప్పొచ్చేవాడు. ఇక్కడ నేను సంఘాలు కట్టుకోవడం సరిగా చేయలేకపోయాను. మీకు అర్థమైందండి? రేపు అవసాన కాలం వచ్చింది, లేవలేని పరిస్థితి వచ్చింది. పిలుచుకున్న వారు ఎవరో 10 రూపాయలు ఇచ్చారు, లేక 100 ఇచ్చారు, 1000 ఇచ్చారు. ఆ రోజుతోనే వారికి మనకి చెల్లు. ఆ తర్వాత జీవితకాలం అంతా మనల్ని ఆలనా పాలన చేయాల్సింది ఎవరు? చెప్పండి. మన సంఘాలే. మన బరువు బాధ్యతలు భరించాల్సింది ఎవరు? మన సంఘాలే. ఆ సంఘాలనే మనము జాగ్రత్తగా కాపాడుకోగలిగితే అసలు మనము స్థితిమంతులం, మనము శ్రీమంతులం, మనము ఐశ్వర్యవంతులం, మనమే ధనవంతులం, మనమే ఆస్తికి కర్తలం. ఇలాంటి అనుభవాలు మనము కలిగి ఉండాలని ప్రేమతో మీకు కోరుతా ఉన్నాను. అందుకే మీకు తేటగా చెప్పారు. మీ స్థానిక సంఘానికి వచ్చేవారు అనగా రక్షించబడిన వాళ్ళు ఎంతమంది, రక్షించబడని వాళ్ళు ఎంతమంది, బాప్తిస్మం పొందిన వాళ్ళు ఎంతమంది, పొందని వాళ్ళు ఎంతమంది, ఆరాధనకు పెందలకాడ వచ్చే వాళ్ళు ఎంతమంది, రాని వాళ్ళు ఎంతమంది, ఇవన్నీ చెప్పమని చెప్పాను కదా. లెక్క వేసుకున్నారా? ఎవరైనా చెప్పిన పని చేశారా? చేశారా? ఏమండి, ఇంత కష్టపడి ఇన్ని విషయాలు చెప్తుంటే చేసేవాళ్ళకి చెప్పాలి కానీ చేయని వాళ్ళకి చెప్తే లాభం ఏంటి? ఆలోచన చేయండి ప్రియులారా. జీవము గల దేవుని వాక్కులలో వ్రాయబడిన వాస్తవిక సత్యం. వాక్యము విని ఆ ప్రకారంగా ప్రవర్తించకపోతే మనమే ఎబ్రీ పత్రిక 2, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21, 22 వచనాలు. మీరు వాక్యము విని ఆ ప్రకారంగా ప్రవర్తించకపోతే మిమ్మును మీరు ఏం చేసుకున్న వారు అవుతారు? మోసపుచ్చుకొనిన వారు అవుతారు. మిమ్మును మీరు మోసపుచ్చుకొనిన వారు అవుతారు. ప్రియులారా, మనల్ని ఎవరు మోసం చేయక్కర్లే. మనలను మనమే మోసం చేసుకున్నట్టు వాక్యాన్ని మనం విని ఆ ప్రకారంగా చేయకపోతే మనలను మనమే మోసం చేసుకున్నట్టు. కాబట్టి సేవ అనేది వ్యాపారంగా చేసే వారితో మనము సహవాసం చేస్తే మనల్ని అలాగే లెక్క కడతారు. అలా కాకుండా ఇదొక వ్యవసాయం. మనమందరం కలిసి ఇందులో పని చెయ్యాలి. అందుకే చాలా పేర్లు పెట్టబడ్డాయి. ఆ పేర్లన్నింటిని బట్టి ప్రభువుకు మహిమకరంగా పనిచేసే వారంగా మనము జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రియులారా, సువార్త వ్యాపారము నిమిత్తము కాదు, సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేయాలి. చెప్పండి. 1 సేవలు చేయాలి. ఒకటి దేవుని సంకల్పము చొప్పున సేవ చేయాలి. 2 దేవునికి అనుకూలమైన సేవ చేయాలి. 3 ఆత్మానుసారమైన సేవ చేయాలి. 4 ఇష్టపూర్వకమైన సేవ చేయాలి. 5 ప్రీతికరమైన సేవ చేయాలి. 6
వ్యాపకము నిమిత్తము సేవ చేయాలి. సరే, అక్కడ మనం విన్నాం. ఆ వర్తమానం ప్రభు చిత్తమైతే ఇంకా తేటగా మనం విందాం. ఎలా సేవ చేయాలి? 7వదిగా రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. 13వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడిన మాట, ఏలయనగా ఎల్లప్పుడు ఈ సేవ. ఏమండి? ఏ సేవ? ఎల్లప్పుడు మీ సేవ, మా సేవ. ఇప్పుడు వచ్చిన సేవ ఏది? ఈ సేవ. ఎల్లప్పుడు ఈ సేవ. ఈ సేవ అంటే మనకి ఈ సేవా కేంద్రాలు ఉన్నాయే, ఆ సేవ. అంతేనా? ఏ సేవ? దేవుని సేవ. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడు. ఎల్లప్పుడు ఈ సేవ అంటే మనము లక్ష్యము కలిగిన వారంగా ఉండాలి. ఈ సేవ అంటే మనము లక్ష్యము కలిగిన వారంగా ఉంటే, ప్రియులారా, సేవలు బహుమానాలు ఎన్నో ఉన్నాయి. ఈ సేవలో ఎలా ఉండాలి అని అంటే ఒక మాట చెప్తాను. ఫిలిప్పీ పత్రిక 2:17. 2:17లో, మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను అన్నాడు. ఈ సేవలో వారు ఎలా ఉన్నారు చెప్పండి? ఈ సేవలో వారు ఎలా ఉన్నారు? పానార్పణముగా పోయబడ్డారు. సేవలో పానార్పణ. పానార్పణ అంటే ఎంతమందికి తెలుసండి? పానార్పణ అంటే పానార్పణ. సరే, పానార్పణ అంటే ఘన పదార్థం ద్రవ పదార్థంగా మారటం. అనగా చెరుకు గడ, సమ్మర్ కదా, చెరుకు గడ క్రషర్లో పెట్టి తిప్పుతా ఉంటే ఆ ఘన పదార్థం ద్రవ పదార్థంగా ఎలా మారుతుందో, సేవకుడు సేవలో అలా నలగాల. సేవకుడు సేవలో అలా నలగాల. దానినే పానార్పణముగా పోయబడ్డం అంటారు. దాన్ని ఏమంటారు? ఇప్పుడు సేవకుడు సుఖపడడానికి చూస్తున్నాడు కానీ శ్రమ పడడానికి చూడాలి. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళినా ఏం పడాలి? సుఖపడాలి. అలాగని కాదు, శ్రమ వచ్చినప్పుడు శ్రమ పడాలి, సుఖం వచ్చినప్పుడు సుఖపడాలి. కానీ ఇక్కడ ఉన్న తేడా ఏంటంటే, చాలా మంది ఎప్పుడూ కూడా సుఖపడాలని అనుకుంటున్నారు, ఎప్పుడూ సుఖపడాలని అనుకుంటున్నారు. కానీ మనం అలా ఉండకూడదు. ఎప్పుడు శ్రమ పడాలి అని మనం అనుకున్నప్పుడే మన జీవితం దేవుడు సుఖమయంగా మారుస్తుంది. సేవలో పానార్పణంగా పోయబడాలి, పానార్పణంగా పోయబడాలి. ఇలాంటి అనుభవాలు మనము కలిగిన వారంగా ఉండాలి. ఎందుకు పానార్పణంగా పోయబడాలి అనంటే, మనకు తెలిసిన వారు ప్రభువును నమ్మకుండా ఎంతో మంది చనిపోయారు మన కళ్ళు. అవునా? రేపు వారందరి విషయంలో లెక్కెవరిది? మనదే. బాధ్యత ఎవరిది? మనదే. కాబట్టి మనము రేపు దేవునికి లెక్క చెప్పాలి కనుక మన లెక్క సరిగా ఉండాలి అని అంటే దేవుని కొరకు మనం పానార్పణంగా. అందుకే భక్తుడు అంటాడు, దేవుడు తనకిష్టమైనట్టు నన్ను నలుపునుగాక అన్నాడు. ఎవరైతే భక్తుడు? దేవుడు తనకిష్టమైనట్టు నన్ను నలుపునుగాక అన్న భక్తుడు ఎవరు?
చెప్పరేమండి? దేవుడు తనకిష్టమైనట్టు నన్ను నలుపునుగాక అన్న భక్తుడు ఎవరండి? అసలు ఎప్పుడైనా చదివితే కదా అన్నట్టున్నారే, మరి గట్టిగా చెప్పరే. యోబే, దేవుడు తనకిష్టమైనట్టుగా నన్ను నలుపునుగాక అని. నిజమే, అలా దేవుడు తనకిష్టమైనట్టుగా నలిపాడు కనుక నా రొట్టె చెప్పండి ఎక్కడ పడింది? పాలలో నేతిలో, పాలలో పుట్టినట్లో పాలలో నేతిలో నా రొట్టె వెళ్ళి ఎక్కడ పడిందంటే మీ రొట్టె వెళ్ళి అక్కడే పడాలా. దేవుని కొరకు పానార్పణంగా పోయబడే అనుభవం వస్తే అప్పుడే నా సేవకుడు నేను ఆదుకొనిన వాడు నా ప్రాణానికి మనం ఇక్కడ పెట్టుకున్నాం. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు నా ప్రాణానికి. ఇక్కడ ఒక వ్యక్తి కాదు ఆదుకునేది, కుమారుడైన యేసుక్రీస్తు తండ్రి ఆదుకున్నాడు. ఆ వరుసలో ఇప్పుడు మన వంతు వచ్చింది. దేవుడు మనలను ఆయన ఆదుకున్నాడు, ఆదుకుంటున్నాడు. ఇంకా చెప్పండి, 3 మాటలు చెప్పండి, ముగించేద్దాం. ఆదుకున్నాడు, ఆదుకుంటూ ఉన్నాడు, ఆదుకుంటాడు. ఆదుకున్నాడు, ఆదుకుంటూ ఉన్నాడు. ఎంతమందికి ఉంది ఇలాంటి నమ్మకం? చెప్పండి, ఎంతమందికి ఉంది? రైట్. ఒకటి, ఆదుకున్నాడు, ఆదుకుంటూ ఉన్నాడు, ఆదుకుంటాడు. ఎందుకంటే నేను దేవునికి నమ్మకమైన సేవకుడు అని ఎవరైతే నమ్మకం కలిగి ఉంటారో అలాంటి వారిని ఆదుకుంటారు. ప్రార్థన చేసుకుంటాం. ప్రభునందు ప్రియులారా, ప్రార్థనలు ఏకీభవించండి. ఈవేళ దేవుని పిల్లలం, దేవుని దాసులం, దేవుని సేవకులం, దేవుని పని చేసే పనివాళ్ళం అనుకుంటున్న మనలను ఆదుకోవలసిన వాడు దేవుడే. మహిమగల మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రం. మమ్మల్ని మీరెంతో ఎక్కువగా ప్రేమించారు. మీ కృప చేత మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఇలా చక్కని సహవాసం ఇచ్చారు. మీతో చక్కని స్నేహం చేయగలిగి భాగ్యాన్ని పంపించారు. అందుకొరకై స్తోత్రం. చేరి వచ్చిన ప్రతి దైవ సేవకులు, వారి కుటుంబాలు, వారి సేవలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ నామమునకు మహిమ ఆపాదించుకోమని మిగిలిన సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటుండగా కృప చూపుతారని, చేరి వచ్చిన వారేమి, జూములో ఉన్న వారినేమి అందరినీ అన్ని విధాల ఆదుకుంటారని కోరుచు మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రం చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిలాడి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. థ్యాంక్ యూ అండి. చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. మా ఫ్యామిలీని మీకు ఈరోజు పరిచయం చేయాలనుకుంటున్నాం.